హరే కృష్ణ జయ జయ శ్రీరాధే. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలికాడు, ఓ భరతవంశీయుడా, ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునిచే సంబోధించబడిన వాడై తన ఉత్తమమైన రథమును రెండు సేనల మధ్యకు నడిపాడు. ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు అన్నమాట. ఏ విధంగా కృష్ణుని అర్జునుడు రెండు సేనల మధ్యకి తన రథాన్ని నడపమన్నాడని, ఏ విధంగా కృష్ణుడు తీసుకువెళ్ళాడని మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అర్జునుడిని గుడాకేశ అని సంబోధించారు. గుడాకేశ అంటే ఏంటంటే నిద్రని చేయించిన వాడు. నిద్ర దానికి ఇంకో అర్థం కూడా ఉంది. అదేంటంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని నిద్రని జయించిన వాడు అర్జునుడు. ఎందుకంటే అతను బాణ విద్యని అభ్యసించేటప్పుడు అతను ఎంత నేర్పరిగా నేర్చుకునేవాడంటే అతను పగలు రాత్రులు కూడా ఆ బాణాలు విసురుతూనే ఉండేవాడు అనమాట. అంతలాగా అందులో ప్రావీణ్యాన్ని చెంది నిద్ర కూడా పడుకోవడం మానేశాడు ఆ విద్యను నేర్చుకోవడానికి. అందుకే ఆయనకి గుడాకేశ అని పేరు వచ్చింది. అలాగే శ్రీకృష్ణ భగవానుడి సాన్నిహిత్యం వల్ల ఆయన అజ్ఞానాన్ని కూడా జయిస్తాడు. అలా ఎలా జయిస్తాడో మనం భగవద్గీత తర్వాత మనం తెలుసుకుంటాం అనమాట. ఆ విధంగా ఏంటంటే అతనికి గుడాకేశ అని పేరు వచ్చింది. ఎవరైతే భగవంతుని నమ్ముకుని ఆయన మార్గంలో నడుస్తారో వాళ్ళకి అజ్ఞానం అనేది ఉండదన్నమాట. వాళ్ళు సంపూర్ణ జ్ఞానవంతులు, సంపూర్ణ ఆనందమయులు అవుతారు. అలాగే శాశ్వతంగా వాళ్ళు భగవంతునితో కలిసి జీవించగలుగుతారు. అలా చేయాలంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క నామజపం అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవంతుడి యొక్క నామం. కేవలం ఈ నామమే కాదు, మీరు రామకృష్ణ హరి అని కానీ, రాధ అని కానీ, సాంబ సదాశివ అని భగవంతుడికి సంబంధించిన ఏ నామాన్ని మీరు జపించినా సరే మీరు భగవంతుడి యొక్క లోకాన్ని పొంది శాశ్వతంగా ఆనందంగా ఉండగలుగుతారు. అందుకే కనీసం 100 సార్లైన భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం మొదలు పెడదాం. ఆనందంగా ఉందాం. హరే కృష్ణ జయ జయ శ్రీరాధే.